అందరికీ నమస్కారం. విజయరామ్ గారు కొన్ని ఫోటోలు వీడియోలు చూపించమని చెప్పారు. సో ఆయన వచ్చేసేసి వీటి గురించి వివరిస్తానని చెప్పారు. సో అయితే జస్ట్ నాకు తెలిసిన బ్యాక్గ్రౌండ్ ఇస్తాను. ఎవరైతే కొన్ని గ్రామాల్లో రైతులు ఉన్నారో సో వాళ్ళ ఇళ్ళల్లో ఎవరైతే గర్భంతో ఉన్న మహిళలు ఉన్నారో వాళ్ళకి విజయరామ్ గారు సూచనలు ఇవ్వడము, సలహాలు ఇవ్వడము, అలాగే మన ప్రకృతి వ్యవసాయంలో పండిన ఉత్పత్తులు అందించడం జరిగింది. సో దాని ద్వారా ఎటువంటి ఫలితాలు వచ్చాయి అనేది మనం చూద్దాం. సో ఇది విజయరామ్ గారికి మెసేజెస్లో రైతులు పంపించిన ఫోటోలు, మెసేజెస్. సో అందరూ కూడా న్యాచురల్ డెలివరీ, నార్మల్ డెలివరీలో 3 kgల పైన పుట్టడం జరిగింది. నమస్కారం, నా పేరు ఎస్ యాదగిరి. మాది వికారాబాద్ జిల్లా దారుణ్ మండల్ నాగసమంద గ్రామము. మేము గత 3 నెలల నుంచి విజయరామ్ సార్ దగ్గర ఈ ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో 3 నెలలుగా ఆహారపు ధాన్యాలు, బెల్లం కానివ్వండి, బియ్యం కానివ్వండి, నెయ్యి కానివ్వండి, 5 రకాల వస్తువులు ప్రతి నెల తీసుకోవడం జరుగుతుంది. మేము మొదట్లో 3వ నెలలో డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మా భార్యకు బ్లడ్ సరిగ్గా లేదు అంటని చెప్పినారు. 1 నెల వాడిన వెంబడే మళ్ళీ తిరిగి మరుసటి నెల వెళ్ళినప్పుడు బ్లడ్ తొందరగా రికవర్ అయిందమ్మా, ఏం తింటున్నావు, ఏం కథ అని మొత్తం స్టోరీ అడిగారు. మేము చెప్పాము, ఈ విధంగా విజయరామ్ సార్ ఇచ్చిన రైస్ కానీ 5 రకాల ధాన్యాలు మాకు ఇవ్వడం జరిగింది. దానివల్లనే ఇది జరిగింది. థ్యాంక్ యూ విజయరామ్ సార్. సో దాదాపు 12 kgల బరువు, సంవత్సరం వయసు కూడా లేదు, 9 నెలలు అనుకుంటాను ఆ పాపకి. ఆ పాప బరువు ఎత్తడం చూసాము.